మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఇండియన్ మూవీస్ లో ఉండే కొన్ని ప్రాబ్లమాటిక్ సీన్స్ ని డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ఒకటి, ఈ సీన్స్ వల్ల ఆ సినిమాకి ఏ విధమైన ఉపయోగం ఉండదు. రెండు, ఈ సీన్ పెట్టడం వల్ల హీరో క్యారెక్టర్ పాడైపోయి గందరగోళం అయిపోద్ది. ఏమైనా అంటే ఇది మీకోసం కాదలే, మాస్ ఆడియన్స్ వాళ్ళు పీపత్సంగా ఎంజాయ్ చేస్తారు ఈ సీన్స్ ని. అందుకనే ఇటువంటి సీన్స్ మేము కుక్కి మరీ పెడతాం అని డైరెక్టర్స్ చెప్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే మాస్ ఆడియన్స్ కూడా ఈ సీన్స్ ని దేకరు. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ ని చెక్అవుట్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 షాకింగ్ ఇండియన్ మూవీ సీన్స్ యు వాంట్ బిలీవ్ వేర్ అప్రూవ్డ్ ఎపిసోడ్ 5. నెంబర్ 1, బాయ్స్. 2003లో రిలీజ్ అయిన ఈ టీనేజ్ రామ్-కామ్ సినిమాకి శంకర్ గారు డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ సినిమాలో ఒక 5 టీనేజర్లు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ పెట్టే టార్చర్ తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి తమకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలనుకుంటారు. సో ఆ ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే క్రమంలో వీళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, చివరికి ఎలా నిలబడగలిగారు అన్నది ఈ సినిమాలో క్లియర్ గా చూపించడం జరిగింది. దీనికోసం డైరెక్టర్ శంకర్ కొన్ని బోల్డ్ చాయిసెస్ తీసుకుంటారు, అంతే రాగా చెప్పడానికి ప్రయత్నిస్తారు సినిమాలో. వాటితో ఏ ప్రాబ్లం లేదు. పోతే ఈ సినిమాలో మోస్ట్ ప్రాబ్లమాటిక్ సీన్ ఏంట్రా అంటే, సినిమా స్టార్టింగ్ లో ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ లో ఈ 5 టీనేజర్స్ కూడా ఉమెన్స్ ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉమెన్స్ తమ పనులు తమ చేసుకుంటున్న క్రమంలో వీళ్ళందరూ కూడా ఆ రద్దీగా ఉండే ప్లేసెస్ లోకి వెళ్ళి ఆ ఉమెన్స్ ని వీళ్ళ పర్సనల్ పార్ట్స్ తో టచ్ చేయడం, లేకపోతే వాళ్ళకి సాయం చేస్తున్నాం అన్న పేరుతో వాళ్ళ పర్సనల్ పార్ట్స్ ని టచ్ చేయడం జరుగుతూ ఉంటది ఈ సాంగ్ మొత్తంలో కూడా. ఇదైతే చాలా ప్రాబ్లమాటిక్ సీన్ అని చెప్పాలి. ది నెక్స్ట్ సీన్ లో ఈ 5 కలిపి ఒక ప్రాస్టిట్యూట్ ని బుక్ చేసుకోవడం జరుగుద్ది. ఎవడికి వాడు ఈ ప్రాస్టిట్యూట్ ని చూసి భయపడతారు తప్ప ఆవిడతో తప్పుగా ప్రవర్తించే పని పెట్టుకోరు ఎవరు కూడా. పోతే ఇదే గ్యాంగ్ పబ్లిక్ ప్లేసెస్ లో ఉమెన్స్ పర్సనల్ పార్ట్స్ టచ్ చేసేంత ధైర్యం ఎలా వచ్చింది? గదిలో ఉన్నాం, పైగా మనం డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న అమ్మాయి, ఆ అమ్మాయితోనే ప్రవర్తించడానికి ఎంత భయపడిపోతుంటే పబ్లిక్ ప్లేసెస్ లో ఎవరో తెలియని మహిళ చుట్టూ జనం చూస్తే తంతారన్న భయం లేకుండా ఎలా టచ్ చేసేస్తున్నారు వీళ్ళు. ఈ పాయింట్ నాకు అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు సినిమాలో. అసలు అవసరమే లేదు, ఈ దిక్కుమాలిన సీన్ సినిమాలో పెట్టారు అని అనిపించడం జరిగింది. అండ్ టీనేజర్స్ అనేవాళ్ళు ఇలానే ఉంటారు, ఇలానే ఉండాలి అన్నట్టు ఆ సీన్ కంప్లీట్ గా పిక్చరైజ్ చేసినట్టు అనిపిస్తుంది. దట్టు జనాలకి మంచి చెప్పాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి అన్న ఉద్దేశం ఉన్న శంకర్ లాంటి మనిషి ఇటువంటి ఒక సీన్ తీయడం అనేది, ఆఫ్ కోర్స్ ఆయన ఎర్లీ స్టేజ్ లో తీసిన సినిమా అయినప్పటికీ కూడా ఒక సెన్సిబిలిటీ ఉన్న డైరెక్టర్ నుంచి ఇటువంటి సీన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయం కదా. నెంబర్ 2, కలియుగ పాండవులు. మన విక్టర్ వెంకటేష్ నటించిన ఫస్ట్ మూవీ ఇది. 1986 లో రిలీజ్ అయిన ఈ సినిమాలో హీరో వెంకటేష్ వాళ్ళ నాన్న బాగా రిచ్. దానివల్ల కొడుకు కొంచెం యారగెంట్ గా తయారయ్యి ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా కనిపించిన ప్రతి అమ్మాయిని ఏడిపించుకుంటూ తిరుగుతూ ఉంటాడు కాలేజ్ లో. సో అటువంటి కాలేజ్ లోకి మన హీరోయిన్ పూర్ అయినప్పటికీ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా ఎక్కువ. సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతీయడానికి మన హీరోయిన్ మీద కొంచెం సెక్సువల్ ఫీలింగ్స్ చూపిస్తున్న క్రమంలో హీరో గోబ మీద లాగి ఒక్కటి పీకడంతో అక్కడి నుంచి మన హీరోయిన్ మీద పగ పెట్టేసుకోవడం జరుగుద్ది. అంతే, అప్పటి నుంచి హీరోయిన్ ని ఎక్కడికెక్కడ హెరాస్ చేస్తూ మన హీరో గ్యాంగ్ తో కలిపి హీరోయిన్ ని చాలా దారుణంగా అబ్యూస్ చేయడం జరుగుతుంది. వన్ ఫైన్ డే కాలేజ్ మొత్తం ఒక క్యాంప్ కి వెళ్తారు. ఆ క్యాంప్ లో మన హీరో వాటర్ లో పడిపోయాడు, ఈత రాదు అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడంతో మన హీరోకి ఊపిరిచ్చి బతికిద్దాం అని లిప్ టు లిప్ కిస్ పెట్టడం జరుగుద్ది. పోతే ఇదంతా కావాలని హీరోయిన్ ఆట పట్టించడానికి చేస్తున్నాడని తెలుసుకుని హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. కానీ హీరోయిన్ మీద పిచ్చ కక్ష పెట్టేసుకుని వాళ్ళ గ్యాంగ్ తో హీరోయిన్ ని కిడ్నాప్ చేయించి ప్లేన్ లో ఎక్కించి మరి హీరోయిన్ ని బలవంతంగా అబ్యూజ్ చేస్తున్న క్రమంలో ప్లేన్ ఒక దిక్కున ఆగిపోద్ది. అక్కడ ఉన్న కొంతమంది రౌడీలు వీళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేసి, గోంట మంచి పొంగి మీద ఉంది, మీరందరూ కూడా ఈ అమ్మాయిని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతే మీరందరూ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, లేదు మాకు ఈ అమ్మాయి కావాలంటే మీ అందరూ కూడా పోతారు అని విలన్ గడు వార్నింగ్ ఇవ్వడంతో హీరో కూడా ఎలాగో నేను రేప్ చేద్దాం అనుకున్నాను, ఈడు రేప్ చేస్తున్నాడు కదా చేసుకొని అని హీరో అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తాడు. పోతే హీరో వెనక్కి వచ్చేసి రియలైజ్ అయ్యి, అదేంటి రేప్ చేస్తే నేను కదా చేయాలి, ఈ సినిమాకి నేను కదా హీరో, ఆడెవడో రేప్ చేయడం ఏంటి అని వెనక్కి వెళ్ళి విలన్లతో పోట్లాడి హీరోయిన్ ని కాపాడతాడు. దాని తర్వాత ఏం జరగాలి, హీరోయిన్ అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వే, నేను హ్యాపీగా క్యాంప్ లో ఉంటున్నా, నన్ను ఎత్తుకొచ్చి వీళ్ళ మధ్యలో పడేసి నువ్వు రేప్ చేద్దాం అనుకున్నావు, అది పక్కన పెడితే వీళ్ళు దొరికేసరికి వీళ్ళు కూడా అదే పని చేద్దాం అనుకున్నారు, నువ్వు వచ్చి నన్ను కాపాడేసావు, ఇప్పుడు నేను నీ తప్పనాలా వీళ్ళ తప్పనాలా. అండ్ ఇదంతా జరగడానికి గల కారణం ఎవరు, హీరోగాడే.
వాడు మానన్న వాడు ఉండుంటే హీరోయిన్ ని వీళ్ళ మధ్య చిక్కుకునే అవకాశం ఉండేది కాదు కదా. ఇదంతా చేసిన హీరోని కాపాడాడు అన్న ఒక్క పాయింట్ తో వాడితో లవ్ లో పడిపోద్ది. ఇక్కడ విలను హీరో చేసింది ఒకటే, పోతే ఇక్కడ హీరోయిజం అన్న పేరుతో ఈడేం చేసినా కరెక్ట్ అని డైరెక్టర్ తనకి ఇష్టం వచ్చినట్టు దరిద్రమైన సీన్స్ రాసి మన మొహన కొడతా ఎట్టా అంట. నెంబర్ 3 ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. అండ్ ఈ సినిమాలో హీరో ఎంత గప్పోడంటే తన అన్నయ్యకి పెళ్ళయి పిల్లలు కూడా పుట్టేస్తారు. పోతే మనోడు గవర్నమెంట్ జాబ్ అని జాబుల చుట్టూ తిరుగుతుంటాడు ఇంట్లో సంపాదన లేకుండా. సో వీళ్ళందరినీ కూడా చూసుకుంటున్న మన హీరోకి కోపం వచ్చి ఒక రోజు, ఇంకెన్ని రోజులు నీ పిల్లల్ని మీ ఆవిడని నేనే చూసుకోవాలరా, సిగ్గుండాలి అన్నట్టు మాట్లాడడంతో హట్ అయిపోయిన మన బ్రదర్ తన ఫ్యామిలీ మొత్తాన్ని ఇంకో ఇంటికి షిఫ్ట్ చేసి హ్యాపీగా చూసుకుంటాడేమో అనుకుంటారేమో. అట్టా జరిగితే పరశురాం సినిమా ఎందుకు అవుద్ది? తన ఫ్యామిలీని కంప్లీట్ గా పక్కన పెట్టేసి తాగుడికి బానిసయ్యి అందరితో మాట్లాడిపించుకుంటూ హ్యాపీగా బతికేస్తుంటాడు వాళ్ళ అన్నయ్య. వాడు తాగి తందనాలను ఆడడమే కాకుండా కొన్ని అప్పులు చేసి ఏడుస్తాడు. సో ఆ అప్పులలో ఒకడు హీరో ఇంట్లో లేనప్పుడు ఇంట్లోకి వచ్చి తను వదిలిన దగ్గర రవిబాబు క్యారెక్టర్ కొంచెం అసభ్యంగా మాట్లాడడం జరుగుతుంది. ఎలాగో మీ ఆయన అప్పు తీర్చలేడు కాబట్టి సాయంత్రం నువ్వు డబ్బులు పెట్టుకుని రెడీగా ఉంటే ఓకే, లేకపోతే హార్ట్ ఎక్కేసి హ్యాపీగా మన ఇంటికి వచ్చే అని మాట్లాడతాడు. ఇది తెలుసుకున్న మన హీరో పిల్లల్ని వదిలిని ఆటోలో వేసుకుని వెళ్ళి మరీ వాడికి వార్నింగ్ ఇచ్చి అని ఒక వీరోచితమైన డైలాగ్ చెప్పడం జరుగుతుంది. ఈ డైలాగ్ చెప్పిన తర్వాత థియేటర్ మొత్తం వావ్ అని క్లాప్స్ కొట్టారు. ఆ రేంజ్ విభత్సమైన డైలాగ్ అది. లేకపోతే ఎంతకన్నా వరస్ట్ రైటింగ్ ఎక్కడైనా ఉంటుందా? అసలు హీరో అక్కడికి రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇంట్లో ఆడవాళ్ళని అన్నాడనే కదా. మన హీరో వెళ్ళి మళ్ళీ అదే ఆడవాళ్ళని అనడం ఏంటి? ఇంకా హీరోయిజం కి విలనిజం కి తేడా ఎక్కడ ఉంది? దట్టు పిల్లల్ని కూర్చోబెట్టి మీరు ఫ్యూచర్ లో ఫ్యామిలీ మీదకి ఎవడైనా వస్తే ఎలా డిఫెండ్ చేసుకోవాలో చూసి నేర్చుకోండి అని చెప్పడం జరుగుతుంది. పోతే ఈ డైలాగ్ విలన్ చెవులో చెప్తాడు. అయినప్పటికీ కూడా చూస్తున్న మనం ఏంటి ఇది నేర్చుకోవాలా పిల్లలు అని అనిపిస్తుంది కదా. నెంబర్ 4 జనం సే పెహలే. ఈ సినిమాలో ఉన్న ఇల్లాజికల్ సీన్స్ గురించి మీరు విన్నారంటే ఫ్యూజులు ఎగిరిపోతాయి. యాక్చువల్ గా ఈ సినిమాలో హీరో మదర్ ని ఒక 5 అత్యంత దారుణంగా మానభంగం చేయడం జరుగుతుంది. పోతే ఆ టైంలో వీళ్ళ 5 కూడా గుర్తు పెట్టుకుని హీరో తన తర్వాత టైంలో పగ తీర్చుకోవడం జరుగుతుంది. పోతే ఆ టైంలో హీరో ఎక్కడున్నాడు అని అనుకుంటున్నారా? ఎక్కడో ఉంటే ఇదంతా ఎందుకు చూస్తాడు? వాళ్ళ మదర్ కడుపులో నుంచి ఇదంతా చూస్తున్నాడు. ఎస్, మీరు కరెక్ట్ గానే విన్నారు. దీని తర్వాత మన హీరో పెరిగి పెద్ద అయిన తర్వాత వీళ్ళ 4 ఫేస్లు గుర్తు పెట్టుకుని మరి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చంపేయడం జరుగుద్ది. పోతే ఈ 5లో ఒకటి ఫేస్ మన హీరోకి గుర్తుండదు. సో ఆ 5వ వాడి ఫేస్ గుర్తుకు రావడానికి కొంతమంది కలిపి ఒక స్టేజ్ షో పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ రోజు వాళ్ళ మదర్ ని ఎలా అయితే మానభంగం చేశారో కంప్లీట్ గా అటువంటి ఒక నాటకం స్టేజ్ మీద ప్లే చేస్తారు మన హీరో తన పోయిన గతాన్ని గుర్తుకు తీసుకురావడానికి. సో ఆ స్టేజ్ షో చూసిన మన హీరోకి ఆ మర్చిపోయిన 5వ వాడి ఫేస్ గుర్తుకొచ్చి ఆ 5వ వాడిని చంపేసి కథ సుఖాంతం చేస్తాడు. అసలు కడుపులో ఉన్నవాడికి బయట ఉండే మనుషుల్ని చూసే ఆప్షన్ ఉందా లేదా అన్నది పక్కన పెడితే, అండ్ వాడు కడుపులో ఉండగానే వీళ్ళందరి ఫేసులు గుర్తు పెట్టుకోవడం, బయటకు వచ్చి వీళ్ళందరినీ చంపేయడమే కాకుండా మర్చిపోయిన వాడిని గుర్తుకు తీసుకురావడానికి ఒక స్టేజ్ షో పర్ఫామ్ చేయడం. ఈ సీన్స్ చూసిన తర్వాత అసలు ఎలా రా డైరెక్టర్ ఇంత బ్రిలియంట్ గా ఎలా బతికేస్తున్నాడు ఈ భూమి మీద అందరిలా కాకుండా అనిపించక మానదు. గ్రేటెస్ట్ ఆల్ టైమ్ క్రింజ్ ఈ సినిమా. నెంబర్ 5 హలో గురు ప్రేమ కోసమే. ఈ సినిమాలో హీరో రామ్ మంచోడు, చాలా మంచోడు. పోతే హీరోయిన్ కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో మన హీరో పక్కనే ఉంటాడు. ఈ ట్రైన్ లో రెడ్ షర్ట్ వేసుకున్న వాడు ఒకడు ఉన్నాడంట. వాడు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడంట, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు అని ఆ అమ్మాయి చెప్పడంతో ఈ కాకినాడ వాళ్ళ తెలివితేటలు మన హైదరాబాద్ వాళ్ళ దగ్గర కాదు, ఇంకెవరి దగ్గరైనా చూపించుకోండి అని హీరోయిన్ ఒక డైలాగ్ విసురుద్ది. దీంతో హట్ అయిన మన హీరో ఏంటి కాకినాడ వాళ్ళు అంత చులకనగా కనపడతారా, దీనికి ఎలాగైనా సరే ఒక గుణపాఠం నేర్పాలి అన్న ఉద్దేశంతో మన హీరో వెంటనే రెడ్ షర్ట్ మార్చేసి హీరోయిన్ ఆపోజిట్ సీట్ లో కూర్చుంటాడు. దాని తర్వాత మన హీరో ఫోన్ లో మాట్లాడుతూ ఒకరితో దొరికింది, ఇది దీన్ని మామూలుగా వదిలిపెట్టను అని డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో హీరోయిన్ దుప్పటి కప్పుకుని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అండ్ దాని తర్వాత హీరోయిన్ వాష్రూమ్ కి వెళ్ళిన క్రమంలో మన హీరో బయట నుంచి హీరోయిన్ కొంచెం వరస్ట్ గా చూడడం జరుగుతుంది. అండ్ హీరోయిన్ ఆపోజిట్ గా ఉన్నప్పుడు ఎవడో ఒక టైం అడుగుతాడు. అప్పుడు హీరో తన పైకి చెయ్యలేపి హీరోయిన్ వెస్ట్ మీద నుంచి తీసుకెళ్తున్న క్రమంలో హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అండ్ తన బెర్త్ లోకి వెళ్ళిన హీరోయిన్ చాలా టెన్షన్ పెడుతూ ఉంటది. మన హీరోకి మాత్రం జస్ట్ ఇది ఒక జోక్. ఆ ప్లేస్ లో ఎవడైనా రౌడీ ఉంటే
కంప్లీట్ గా ఇదంతా వేరే సీన్ లో కన్వర్ట్ అయిపోద్ది. అప్పుడు వాడు మన హీరోయిన్ నేర్పిస్తుంటే మన హీరో వచ్చి వాడికి బుద్ధి చెప్తాడు. బట్ ఇక్కడ హీరో అలా బిహేవ్ చేస్తుంటే అది కామెడీ అని సంతోషపడాలా? సో దట్స్ ద వీడియో గైస్. ఇటువంటి సీన్స్ ఇంకేమైనా సినిమాల్లో మీరు చూస్తున్నారా? మీకు ఆ సీన్స్ ఎంత ప్రాబ్లమాటిక్ గా అనిపించినాయి అన్నది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ వేసుకోవడంతో పాటుగా పక్కనే హైప్ అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి హైప్ ఎక్కిస్తారని కోరుకుంటూ, మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ ని చెక్అవుట్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.